గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఇండస్ట్రీలో చిన్న సినిమా పెద్ద సినిమా, ఒక్కొక్కసారి చిన్న సినిమా కూడా చాలా పెద్ద సినిమా అవుతుంది. కలెక్షన్ పరంగా, కంటెంట్ పరంగా మన ఆడియన్స్ అంతా హిట్ చేస్తూ ఉంటారు. ఇదే తరహాలో రాబోతుంది చౌర్యపాఠం. ట్రైలర్ చూడకపోతే ఒకసారి చూడండి. ఈరోజు మనతో పాటు చౌర్యపాఠం టీం మన స్టూడియోలో ఉన్నారు. హీరో ఇంద్రరామ్ అండ్ ఇంకా హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ, ప్రొడ్యూసర్ నకిన్ త్రినాథరావు గారు అందరికీ తెలుసు, అండ్ ఇంకా డైరెక్టర్ నిఖిల్ గొల్లమారి. వీళ్ళతో మాట్లాడదాం. చౌర్యపాఠం మూవీ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి, హాయ్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే రిలీజ్ అయిన సాంగ్స్ బాగున్నాయి అండ్ ఇంకా ట్రైలర్ కూడా చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్. సో ఫస్ట్ త్రినాథరావు గారు, మీరు మొట్టమొదటిసారి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఆల్రెడీ మీరు 100 crores ఇచ్చారు ఇండస్ట్రీకి మూవీస్ ద్వారా, ధమాకా లాస్ట్ టైం. ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది? అసలు ఏంటి ఈ మూవీకి మీరు ప్రొడ్యూసర్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే నాకు ఫస్ట్ నుంచి ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉందండి. బట్ దానికి టైం రావాలి కదా, అలా వెయిట్ చేసా. అంటే ఇంత ఎర్లీగా అవుద్దని అనుకోలేదు. ఎప్పుడైనా పెడదాం, ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది న్యూ కామర్స్కి అన్నట్టుగా. అంత న్యూ టాలెంట్స్ అన్నీ కూడా. ఇక్కడ డైరెక్టర్ న్యూ, హీరో న్యూ, హీరోయిన్ 1-2 ఫిల్మ్స్ చేసింది, అండ్ ఆర్టిస్టులు అందరూ న్యూ. ఇదే ఈ కొత్త వాళ్ళతోనే చేయాలనే. సో అది ఆ కళ ఇప్పుడు నెరవేరింది. అదే నన్ను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. ఫస్ట్ ప్రొడక్షన్ నెంబర్ 1 చౌర్యపాఠం, ప్రొడక్షన్ నెంబర్ 2 అనకాపల్లి అని ఆల్రెడీ ఇప్పుడు షూటింగ్ అవుతుంది. ఓకే, 2 అవుతున్నాయి. సో ఇప్పుడు ఇది రిలీజ్కి దగ్గరగా వచ్చేసింది కాబట్టి, సో దీని యొక్క రిజల్ట్ మీద నెక్స్ట్ ఎన్ఎన్ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. లేకపోతే మీరు అన్నారు కదా కొత్త వాళ్ళని, ఇప్పుడు ఏంటంటే మాకు సినిమా చూసిన వాళ్ళు అందరూ బాగుంది అంటున్నారు, బట్ అందరూ కొత్త వాళ్ళండి అంటున్నారు. ఇదే పెద్ద సమస్య అవుద్దేమో అని మాకు కొంచెం భయంగా ఉంది. ఓకే, కానీ అంటే మీ జానర్ అంటే ఎక్కువగా కామెడీ ఉంటుంది, కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీరు ప్రొడ్యూసర్గా మారడానికి ఈ జోనర్లో మీకంటే మెయిన్గా టచ్ అయిన పాయింట్ ఏంటి? మనం ప్రొడ్యూస్ చేయాలి ఈ సినిమాని. ఇది ఇట్స్ లైక్ డార్క్ కామెడీ ఫిల్మ్ అండి. ఇట్స్ ఏ థ్రిల్లర్, నాట్ క్రైమ్ ఉండదు. ఇట్స్ ఏ థ్రిల్లర్. ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ నాకు కార్తీక్ గట్టంనేని చెప్పాడు. ఓకే, 2 years బ్యాక్. అయితే నేనేంటంటే కొంచెం టెక్నికల్గా ఎక్కువ స్టఫ్ ఉన్న ఫిల్మ్ ఇది. అంటే ఓ టర్నల్స్ అవ్వడం, ఆ టర్నల్లోంచి వెళ్ళడాలు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇదంతా కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇది మేకింగ్ ఆఫ్ ద మూవీ అప్పుడు ఈ టర్నల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, టర్నల్స్ నుంచి వెళ్ళడం, ఒక్కొక్క సస్పెన్స్ అనేది రివీల్ అవ్వడం, మధ్యలో వీళ్ళ ఎమోషన్స్, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ప్రొడక్షన్ నెంబర్ 1లోనే మనం ఇలా కొంచెం టెక్నికల్ మూవీ, అంటే టెక్నికల్ మూవీ అంటే ఇది నాట్ లైక్ 100 crores మూవీ కాదు, ఉన్న ఆ చిన్న బడ్జెట్ మూవీలోనే కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కనిపించాయి. సో అందువల్ల నేను కొంచెం నాకు ఇంట్రెస్ట్ వచ్చి సినిమా చేశాను. ఓకే, రైట్. సో డైరెక్ట్గా చందు మొండేటి గారి దగ్గర చేసినట్టు కార్తికేయ 2. ఓకే, ఏంటి కార్తీక్ గట్టంనేని? సో ఫస్ట్ మీకు స్టోరీ చెప్పారా, ఎట్లా జరిగింది? ఫస్ట్ క్యాజువల్ డిస్కషన్ అండి, ఊరికే ఒక కాన్వర్జేషన్స్లో ఆయన చెప్పిన స్టోరీ ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, కలిసి డెవలప్ చేస్తున్నాము. అండ్ దెన్ తర్వాత త్రినాథ్ గారు సినిమా చేద్దాము అన్నప్పుడు నేను డైరెక్టర్గా పిచ్చింగ్ చేసి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. ఓకే, స్టోరీ మొత్తం కార్తిక్. ఓకే, రైట్. సో కానీ అంటే డైరెక్టర్గా డబ్బీ మూవీ చేస్తున్నప్పుడు మనం హీరోయిన్ నోన్ ఫేసెస్, ఆయన చెప్పినట్టు కొత్త వాళ్ళు అంటే ఒక ప్రాబ్లం అయింది అంటున్నారు కదా. సో ఎవరైనా స్టార్ హీరోతో ఇలా వెళదాం అనుకుంటారు కదా డైరెక్టరు. సో ఏంటి ఇంద్రరామ్ గారిని, పాయల్ రాధాకృష్ణ గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే వాళ్ళకు కూడా తెలిసిన డైరెక్టర్తో వెళ్తే బాగుంటుంది అనుకుంటారు. బట్ కథ బాగుంది, టీం అందరం బాగానే జెల్ అయ్యాము ఇనిషియల్లీ. అండ్ దెన్ వాళ్ళు కొత్త వాళ్ళు, నేను కొత్త వాళ్ళు కలిసి చేస్తే బాగుంటుందని చేసాము. ఓకే, రైట్. సో ఇంద్రరామ్ గారు మీ ఫస్ట్ మూవీ కదా, ఏంటి మీరు ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఒక మూవీలో హీరోగా ఛాన్స్ రావడం అంటే అంత ఈజీ కాదు, అండ్ ఇంకా సినిమా రిలీజ్ వరకు రావడం అంటే అంత ఈజీ కాదు. సో ఏంటి? మీరు అంది కరెక్టే, ఒక మూవీ ఛాన్స్ రావడం చాలా ఈజీ కాదు. బట్ ఇక్కడ మీకు కనపడే బేసికల్గా మన స్టూడియోకి ఇలా వచ్చేసాను కదా, బట్ ఈ జర్నీకి నేను ఇక్కడికి రావడానికి దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉండింది. నేనేమి 1 dayలో నాకు ఈ ఫిలిం రాలేదు. నేను చిన్నప్పటి నుంచి డ్యాన్సెస్ నేర్చుకున్నా, ఫైట్స్ నేర్చుకున్నా,
ఎర్లీ మార్నింగ్ 6:30కి నేను ప్రతిరోజు జిమ్నాస్టిక్స్కి వెళ్ళేవాడిని. 4:30కి లేచేవాడిని. 5 కల్లా రెడీ అయ్యి 5:30 కల్లా వెళ్ళిపోయాడిని. 6 కల్లా క్లాస్. అలాగే స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ డ్యాన్స్ క్లాసెస్ నేర్చుకున్నా. సో వాట్ ఎవర్ ఐ హ్యాడ్ డిడ్ ఆల్ దిస్ డేస్, అది వితౌట్ గివింగ్ అప్ అనేది ఫైనల్గా ఇది నాకు పే ఆఫ్ అయింది. ఈ ఫిలిం నాకు రావటం, త్రినాథ్ గారిని కలవటం లాక్డౌన్ టైంలో అనుకుంటా. చేద్దాం చూద్దాం, ఒక మంచి ఫిలిం వస్తుంది బాగుంటుంది అని అంటాం. అప్పుడు ఆయన సడన్గా కాల్ చేసి, కార్తీక్ నాకు స్టోరీ చెప్పారు, సో దానికి నువ్వు యాప్ట్ అనిపిస్తున్నావు అని నాకు అనిపించింది. వాళ్ళు కూడా డైరెక్టర్కి డిఓపికి కూడా నచ్చితే, సో యూ విల్ బి రోబ్డ్ ఇన్ అని అన్నారు. సో అలా నాకు ఈ ఫిలిం వచ్చింది. ఇంకో క్వశ్చన్ ఇది అడిగారు, అంటే మీరు ఇండస్ట్రీకి రావాలి, హీరో అవ్వాలనే మీ గోలా? తెలియదు, మేబీ చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ మాత్రం ఇటువైపు ఉండేది తెలియకుండానే. సో అలా అని నేను చదువు 0 కాదు, నేను డిస్టింక్షన్లో ఇంజనీరింగ్ పాస్ అయ్యా. ఐఎమ్ వెరీ గుడ్, నాకు జాబ్ కూడా ఉండింది. బట్ అవన్నీ కాదనుకొని ఇక్కడికి వచ్చి యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకొని నేను మారుతి గారు ఆఫీస్ తిరిగా, గోపీచంద్ మల్యాన్ గారు ఆఫీస్ తిరిగా. ఇలా నా ట్రయల్స్లో నేను ఉన్నా. ఎవరన్నా ఒక ఛాన్స్ ఇస్తారు, ఒక ఫిలిం వస్తుందని. బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఆయన రాధాకృష్ణ గారు, ఎస్ మీది కూడా ఫస్ట్ మూవీ. ఫస్ట్ సైన్ చేసింది ఇది ఫస్ట్, బట్ ఇంకా 2 అది ఫస్ట్ రిలీజ్ అయిపోయింది. బట్ నౌ దిస్ ఇస్ రిలీజింగ్. బట్ డెబ్యూగా సైన్ చేసింది అయితే ఇదే. ఓకే, ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ, మీరు ఎలా ఇండస్ట్రీ? మ్యాంగ్లోర్. ఓకే. సో ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ మోడలింగ్ అండి. ఐ యూస్ టు డూ యాడ్స్, బ్రాండ్ యాడ్స్ చేస్తూ అక్కడ నుంచి ఐ గాట్ ఇన్ టు మూవీస్. ఫస్ట్ తరగతి గది దాటి అయింది ఆహాకి. అది అయిన తర్వాత సైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అంటే ముందు మీరు కూడా ఇట్లా ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేశారా? స్ట్రగుల్స్ అంటే డెఫినెట్గా ఉంటుంది. ఇఫ్ యూర్ నాట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, దట్ బ్రేక్ త్రూ ఇస్ డెఫినెట్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ అందరికీ, బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు. బట్ ఆల్రెడీ మోడలింగ్లో ఉన్నా కాబట్టి కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉండింది. అండ్ ఆల్సో ఒక అబ్బాయికి అమ్మాయికి కూడా ఐ థింక్ లిటిల్ డిఫరెన్స్ విల్ బి దేర్. బట్ ఐఎమ్ అ డాన్సర్, భరతనాట్యం డాన్సర్. సో దానివల్ల యూర్ ఆల్రెడీ ఇన్ టు పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో మేబీ దట్ హెల్ప్డ్. బట్ ప్రాసెస్, ప్రాజెక్ట్ దొరకడం, కమర్షియల్స్, ఆడిషన్స్, మీటింగ్ పీపుల్, అదన్నీ సేమే ఉంటుంది. ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మీరు ఓకే చేయడానికి ఏ నచ్చింది మీ క్యారెక్టర్ ఈ మూవీలో? ఓకే చేయడానికి అప్పుడు తెలిసిన రూల్, ఆర్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ అంటే ఈ క్యారెక్టర్ స్టోరీ మొత్తం ఉంటుంది అండ్ ఆ క్యారెక్టర్ లేకుండా స్టోరీ చేంజ్ అవుతుంది అంటే అది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని. సో ఒక హైయెస్ట్ మూవీలో ఒక ప్యారలల్గా హీరోకి ఒక అమ్మాయి లవ్లో ఉంది, ఆ లవ్ ట్రాక్ ఉంది కాకుండా షీఈస్ అ పార్ట్ ఆఫ్ ద గ్యాంగ్. సో దాట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఇనఫ్ ఫర్ మీ టు సైన్ ఇన్. ఇంతకుముందు సాంగ్స్ అన్నీ కూడా నాగ చైతన్య గారు ఇంకా స్టార్ హీరోస్ రిలీజ్ చేశారు. ఈవెన్ తమిళ్ ట్రైలర్ విజయ్ సేతుపతి గారు రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ మాత్రం ఎందుకు అంత సింపుల్గా మీరు రిలీజ్ చేశారు? ఎందుకంటే ట్రైలర్ రిలీజ్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కూడా సినిమాకి ప్లస్ అవుతుంది, ప్రమోషన్కి ప్లస్ అవుతుంది. బట్ ఎందుకు అంత సింపుల్గా ట్రైలర్ మీరే రిలీజ్ చేశారు? బేసికల్గా మేము కూడా ట్రై చేసాం, గ్రాండ్గానే చేద్దాం ఈ ట్రైలర్ రిలీజు అది ఇది అనుకున్నాం. దానికన్నా ముందు మాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే డేట్ 18th మేము అనౌన్స్ చేసాం. ఓకే. బట్ అది మేము పోస్ట్ పోన్ 25th చేసాం. మేము అనౌన్స్ చేసిన రోజు మేము అక్కడే ఉన్నాం. దాని తర్వాత ఇంచుమించు 4-5 సార్ 6 మూవీస్ యాడ్ అయ్యాయి. 6 మూవీస్ యాడ్ అయ్యాయి. మాకు ఒకసారి ఏమైందంటే ఈ కాంపిటీషన్లో మన సినిమా ఏమైపోద్దని భయం వేసింది ఫస్ట్. అంటే మీ సినిమా మీద మీకు నమ్మకం లేదా అని మీకు క్వశ్చన్ రావచ్చు. మా సినిమా మీద మాకు నమ్మకం ఉంది, కానీ మా సినిమాలో మా కథే హీరో అంటూ ఏం లేదు, అందరూ కొత్త వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ని సినిమాల్లో పాపం థియేటర్స్ అందరికీ పంచాలి కదండి, షేర్ చేయాలి కదా. ఆ షేర్ చేసే ప్రాసెస్లో మనకి ఎలాంటి థియేటర్లు వస్తాయో తెలియదు, ఎన్ని థియేటర్లు వస్తాయో తెలియదు. సో మనం సినిమాని ఎందుకు ఇంత కంప్రెస్ చేసేయడం అన్న ఉద్దేశంతో మేము ఏం చేసామంటే దాన్ని 25th షిఫ్ట్ చేసాం. అండ్ పబ్లిసిటీ కూడా అంత రేంజ్లో చేయలేం, ఎందుకంటే మన దగ్గర అంత డబ్బు లేదు. ఈ సినిమా చేయడానికి అక్కడ ఇక్కడ ఏరుకొని డబ్బులు తీసుకొచ్చి ఏదో మొత్తం మీద ఫినిష్ చేసాం. ఇప్పుడు అలాగని చెప్పి ఇప్పుడు హీరోలని 2-3 అడిగిన అందరూ బిజీగా ఉన్నారు, ఎవరు వచ్చే పరిస్థితులు లేదు. ఎవరికాళ్ళు షూటింగ్స్లో లేకపోతే ఇంకోటి అలా బిజీగా ఉన్నారు. ఇంకా మేమేమనుకున్నామంటే ఎందుకులే మనమే ప్రెస్సే మనకి చీఫ్ గెస్ట్లు, సో కాబట్టి వాళ్ళ ప్రెస్ సమక్షంలోనే రిలీజ్ చేద్దాం అన్న ఉద్దేశంతో. అండ్ మా ట్రైలర్ మీద మాకు ఆ నమ్మకం ఉంది, అది రీచ్ అవుతుందని కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది. అందువల్ల మేము సింపుల్గా ప్రెస్ సమక్షంలోనే రిలీజ్ చేసాం. అంటే మీరు సినిమాలు చేసిన హీరోస్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయలేదా? అంటే వాళ్ళకి నిజంగానే టైం కుదరలేదా? ఎందుకని? లేదు, సపోర్ట్ చేసిన హీరోలు అంటే వాళ్ళు నిజంగా బిజీగా ఉన్నారు, షూటింగ్స్లో ఉన్నారు. అదేం లేదు, షూటింగ్ ఫ్రీగా ఉంటే హెల్ప్ చేస్తారు, అదేం లేదు.
బట్ వాళ్ళు బిజీగా ఉండడం వాళ్ళు చేయలేకపోయారు. సరే, బట్ డెఫినెట్గా చెప్పారు నెక్స్ట్ ఈవెంట్కి కంపల్సరీ వస్తామని చెప్పారు. ఓకే థ్యాంక్ యూ సార్ అని చెప్పాం. ఇది సింపుల్గా చేసేసాం. ఓకే. ఈ నెక్స్ట్ ఏమైనా ఈవెంట్ పెడుతున్నారా? ఎవరిని అడిగారు? ఎవరు వస్తారు? నెక్స్ట్ ఈవెంట్ మేబీ రిలీజ్కి ముందు పెడతాం. పెట్టిన తర్వాత అప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు ఈ ప్రశ్న అడగకుండా గ్రాండ్ స్కేల్లోనే చేస్తాం. ఆ రోజు ఈరోజు డల్గా మాట్లాడడానికి కారణాలు ఉంటాయి, అనుకున్న డేట్కి రిలీజ్ చేయలేకపోయామో బాధ లోపల ఉంది. బట్ ఆ రోజు అనుకున్న డేట్గా రిలీజ్ చేస్తాం కాబట్టి వాయిస్ కొంచెం గట్టిగా వస్తాయి, గట్టిగా చక్కగా చాలా గ్రాండ్ లెవెల్లో చేస్తాం. ఓకే. కానీ మీరు చెప్పినట్టు 18th అనేది ముందు మీరు అనౌన్స్ చేశారు. తర్వాత మూవీస్ అన్ని డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు అంటే థియేటర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. చిన్న సినిమాకి థియేటర్ దొరకదు అనేది కూడా ఒక సమస్య ఇండస్ట్రీలో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో అంటే అటువంటి ప్రాబ్లం వస్తుందని మీరు డేట్ చేంజ్ చేసుకున్నారా? ఎందుకు చేంజ్ చేసుకున్నారు? నిజంగా థియేటర్స్ అన్ని ఇచ్చినా సరే మనం చేయలేం ఆ సిచ్యువేషన్లో అలాంటిది. సో కాబట్టి థియేటర్ సమస్య అని కాదు, డెఫినెట్గా మనకి ఎంకరేజింగ్గానే ఉంది. అందులో డిస్కరేజింగ్ ఫ్యాక్టర్ ఏం లేదు. ఇది ఓర మాస్ మూవీ కాదు, ఓకే, వెరీ క్యూట్ అండ్ నీట్ మూవీ. సో ఈ మల్టీప్లెక్స్లు ఇవన్నీ మనకు వస్తాయి. సో అలా ఏ చేస్తే సినిమాకి బెటర్ అవుద్దో ఆ బెటర్ వేలో ఆలోచించి డెసిషన్ తీసుకుంటాం. ఓకే. ఏంటి ఈ మూవీ కోసం మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు? ఈ క్యారెక్టర్స్లు ఏంటి, ఎలా ఉంటుంది? ఫస్ట్ ఫిలిం అయినా కూడా ఆల్మోస్ట్ 4-5 ఫిలిమ్స్లో చేసే అంత వర్క్ ఈ ఫిలింలో చేపించారు ఈయన. ఓకే. ఎందుకంటే క్యారెక్టర్ అలాంటిది. వేదాంతరామ్ అనే క్యారెక్టర్ ఈజ్ అ హైస్ట్ లీడర్. సో బేసికల్గా అతనికి ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా అవన్నీ ఓవర్కమ్ చేసుకుని టార్గెట్ వెళ్ళేదని ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక చిన్న డ్యూయల్ షేడ్ ఉండింది. సో అది కూడా నేను ఇనీషియల్గా చాలా కష్టం అనుకున్నా, బట్ అది కూడా నేను చేయించారు వీళ్ళు, బాగా వచ్చింది అది కూడా. సో అదే నాకు మోస్ట్ ఛాలెంజింగ్. అది టనల్ అనేది మా ఫిలింలో ద మేజర్ ఆస్పెక్ట్. ఓకే. సో సార్ అన్నట్టు కొత్త పాయింట్ అది ఉంది కదా, టనల్ ఈజ్ న్యూ పాయింట్ ఇన్ అవర్ ఫిలిం. అది క్రాల్ చేసేటప్పుడు బాగా ఛాలెంజింగ్ అనిపించింది. అంటే కొంచెం టఫ్ టాస్క్ అండి అది, ఎందుకంటే అది ఎట్టేసేదే ఈ మాత్రం రేంజ్ ఒక మనిషి పట్టే ఒక మనిషే పడతాడు, విపరీతమైన హీట్. ఆ హీట్లోని మరలా ఎక్స్ప్రెషన్స్ మర్చిపోకుండా సేమ్ చేయాలంటే ఇట్స్ నాట్ సింపుల్ విషయం. నేను చూశాను, చాలా కష్టపడ్డారు అందరూ, నాట్ ఓన్లీ ఇంద్ర, ఈవెన్ హీరోయిన్ కూడా ఒక సీన్లో తను కూడా వెళ్ళాల్సి వచ్చింది లోపల. దీంట్లో ఉన్న వాళ్ళు అందరూ A to Z. ఒక డైరెక్టర్ ఒక్కడే వెళ్ళలేదు, ప్రొడ్యూసర్ కూడా, నేను కూడా వెళ్ళలేదు. ఏంటి అంత నమ్మకం ఎలా వచ్చింది డైరెక్టర్ మీద మీకు? హానెస్ట్గా చెప్పాలంటే నాకు స్టోరీ కంటే వీళ్ళతో చేస్తే బాగుంటుంది ఒక అవకాశం కోసం నేను వెయిటింగ్ ఈగర్లీ. ఒక మంచి ఛాన్స్ అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనకి జాబ్లో అన్నప్పుడు ఒక మంచి జాబ్ వస్తే బాగుంటుంది అనుకుంటాం కదా, అలాగా ఈ ఫిలిం ఏమైనా మంచి ఫిలిం వస్తే బాగుండు, విచ్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నా. ఇనీషియల్గా RX అనే ఫిలిం నేను చేయాలి, అజయ్ భూపత్తో ట్రావెల్ చేశాను నేను. కొన్నాళ్ళు మేము ఇద్దరం ట్రావెల్ చేసాం, అనుకోకుండా అది వర్కౌట్ కాలేదు. అండ్ విచ్ ఈస్ నేను దానికి రిగ్రెట్ ఫీల్ అవును. కార్తికేయ డిడ్ వెరీ గుడ్ దానికి, ఈ జస్టిఫైడ్ ద క్యారెక్టర్. అంటే మీకు వర్కౌట్ కాలేదంటే ఏం జరిగింది? అంటే వేరే ప్రొడ్యూసర్ని ఒకరు కలిసాము, అతని కథలో చేంజెస్ అడిగాడు. సో రాము గారు బ్యాచ్ మీకు తెలిసిందే కదా, దే విల్ బి వెరీ స్టబ్బన్ అబౌట్ దట్. ఆ కథలో చేంజ్ ఏంటంటే లాస్ట్లో హీరో చచ్చిపోతాడు కదా, అది చచ్చిపోవద్దు, మన తెలుగు నేటివిటీ అది కాదని ఆయన చెప్పుకుంటూ వచ్చారు, విచ్ హీ డింట్ లైక్. అలా వర్కౌట్ కాలేదు, ఈలో కార్తికేయ వాళ్ళు వచ్చారు. సో దట్స్ హౌ ఈవెంట్. అది అయిపోయాక నాకు ఈ ఫిలిం ఐఎమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వన్ రైట్ఫుల్ ఆపర్చునిటీ. ఆల్ ఆఫ్ ఎ సడన్ త్రినాథ్ గారు ప్రొడ్యూసరు, మనోడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అంటే చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గర చేశారు, కార్తిక్ గడ్డం DOP, నాగేంద్ర గారు ఆర్ట్ డైరెక్టరు, డేవ్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టరు, ఇంతమంది నోన్ పీపుల్తో మనకు ఒక ఫిలిం వస్తుందంటే ఇట్స్ లైక్ ఏ బోన్ కదా. నెక్స్ట్ ఏంటంటే కథ, ఇదంతా ఒక ఎత్తు అయితే కథ ఇంకొక ఎత్తు. సో కొత్త కథ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, ఎవరు ట్రై చేయలేదు. సో అవన్నీ ఓవర్కమ్ చేసుకుని వి అచీవ్డ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిలే చాలా కొత్తగా ఉంది. ఏంటి ముందు టైటిల్ పెట్టేశారా, లేదంటే మొత్తం స్టోరీ అయిపోయిన తర్వాత ఏంటి టైటిల్ ఏం పెడదామని బాగా ఆలోచించి టైటిల్ పెట్టారా? ఏంటి అసలు స్టోరీ పార్ట్? టైటిల్ చాలా టైం పట్టింది పెట్టేసరికి. ఆ మూవీ అయిపోయే ప్రాసెస్లో ఇంకా టైటిల్ పెట్టి అనౌన్స్మెంట్ ఇవ్వాలి, లేదా ఒక విదిన్ ద ప్రాసెస్ పెట్టాలి టైటిల్, ఏదో చెప్పాలి జనాలకి అని చెప్పి ఈ టైటిల్ ఉండే మైండ్లో. బట్ వీవర్ ఆల్సో లైక్ కొంచెం డౌట్ఫుల్ ఉండే బాగుందా లేదా అని. కాకపోతే స్టోరీకి ఇదే యాప్ట్ అని ఇదే ఫిక్స్ అయ్యాము. ఇంకా డైరెక్ట్ డిసిషన్ టైటిల్ ఆయనే. సో డెఫినెట్గా కంటెంట్ అయితే బాగుంది. చౌర్యపాఠం అంటే చెప్పండి. చౌర్యపాఠం దొంగకు సంబంధించింది పాఠం.
లెసనా? దొంగతనం గురించి పాట, దొంగతనం చేస్తున్నప్పుడు వీళ్ళు నేర్చుకునే పాటలు కూడా. సార్కి ఒక వాడు టికెట్ చౌర్యం చేయడానికి ఒక అవసరం ఉంటుంది, ఒక అవసరంతో వాడు చౌర్యం చేస్తాడు. ఆ చౌర్యం చేయడం వల్ల ఒక లెసన్ నేర్చుకుంటాడు. అది చౌర్య పాట. ఓకే. సజ్జనార్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? సజ్జనార్ గారి దగ్గరికి చౌర్యపాఠం అని టైటిల్ కాబట్టి వెళ్ళారా? టీం ఇలా వస్తారు, ఒక చిన్న ఇది చేద్దామని. సో అప్పుడు మేము వెళ్ళి ట్రైలర్ చూపించి చౌరిపాటు అంటే ఆయనకు అర్థమైపోయింది. ఓకే. సో ఆయనకు అంత తెలుగు రాదనుకున్నాను, బట్ ఆయన వెంటనే అర్థం చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేశారు టైటిల్, అప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు టైటిల్ అయినా. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే. నీట్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో చేద్దామని చెప్పి చేశారు. బేసికల్గా అది ఆయన కాప్ కదా, మేము చోర్స్ కదా, కాప్ వర్సెస్ చోర్ అని ఒకటి అనుకున్నాం. అలా స్టోరీలోకి ఏమైనా ఇన్వాల్వ్ అవ్వడం, డైరెక్టర్ చేసింది ఏమైనా మనకి ఇలా కాదు అలా అయితే బాగుంటుందని మీరు సజెస్ట్ చేయడం, మీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? స్టోరీలోకి ఇప్పుడు ఇన్వాల్వ్ అయిందంటే నేను ఇన్వాల్వ్ ఏం అవ్వలేదు, ఎందుకంటే నేను లైన్ విన్నాను అంతే. దాని తర్వాత కార్తిక్ గారు అండ్ నిఖిల్ గారు ఇద్దరే డెవలప్ చేసుకునేవాళ్ళు. నేను అప్పుడు షూటింగ్స్లో ఉండేవాడిని, 6:30 ప్యాకప్ అవుతుందని ఉద్దేశంతో రోజు 6:30 ఫోన్ చేసేవాడు నిఖిల్. ఆ రోజు డిస్కషన్లో ఏమైంది ఏమనుకున్నారన్నది నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. బాగుంటే సూపర్ గో హెడ్ అనేవాడిని, లేదంటే ఇక్కడ ఏదైనా కొంచెం అంతవరకే, అంతకుమించి నేను ఎప్పుడు సలహాలు ఇవ్వలేదు. ఓకే. అండ్ ఒక క్లైమాక్స్ విషయంలో మాత్రం వాళ్ళు క్లైమాక్స్ తీసిన నాకు నచ్చలేదు, రెండోసారి తీసింది నచ్చలేదు, 3 సార్లు తీసాం క్లైమాక్స్. ఓకే. అదొకటి కొంచెం నాకు నచ్చలా. వన్ మోర్ అన్నట్టు అలాగా 3 times క్లైమాక్స్ తీయించాను. అంటే అదొకటి సీన్ చేంజ్ చేశారా లేదంటే చేంజ్ చేసాం. సీన్ వెళ్ళవే అంతా మార్చి అది వద్దు ఇలా వద్దు అని అంటే పాపం నిఖిల్ చాలా ఓపిక్గా ఇది కాదు నిఖిల్ అని అంటే మళ్ళీ దానికి ఇంకో ఐడియాతో వచ్చేవాడు. ఓకే. సో అలా ఫైనల్గా ఒక క్లైమాక్స్ అనుకొని దాన్ని ఫిక్స్ అయి చేసాం. అంటే ఆయన క్లైమాక్స్ చేంజ్ చేయమని చెప్తున్నప్పుడు అంటే మీరేమన్నా డెఫినెట్గా కోపం వచ్చి ఉంటుంది, లోపల ఉన్న ఫ్రస్ట్రేట్ అవుతూ టీం అందరికి కలెక్టివ్లీ కొంచెం ఒక క్లైమాక్స్ దగ్గర ఒక చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉండే. సరే అని ఏం చేద్దాము అన్నప్పుడు త్రినాథ్ గారు ఇచ్చిన సజెషన్స్ బట్టి దాన్ని ఇంకా బెటర్ చేయొచ్చు అనే పాసిబిలిటీ చూసుకొని చేసాం. అది క్లైమాక్స్ ఒకటేనా? ఓన్లీ క్లైమాక్స్ ఒకటే, ఇంకా రిమైనింగ్ ఏం లేవు. ఓకే. త్రినాథరావు గారి మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏంటి? నేను యాక్చువల్లీ వచ్చేటప్పుడు ధమాకా చేస్తున్నారు, ఆ సాంగ్ చూస్తూ నేను ఆఫీస్కి వచ్చాను. అది నాకు ఇంకా బాగా గుర్తుంది. ధమాకా? అది సాంగ్ లాగా ఏదో ఒక బిట్ రిలీజ్ అయింది రీల్స్. సో అది చూస్తూ నేను ఆఫీస్కి వచ్చాను. అది నాకు చాలా బాగా గుర్తుంది. సో ఐ వాస్ థింకింగ్ ఇది అయిన తర్వాత హోప్ఫుల్లీ హీల్ కాల్ మీ డైరెక్ట్లీ ఫర్ హిస్ ప్రాజెక్ట్ అని. సో ఆ థాట్లో వెళ్ళాను. ఓకే, రైట్. సో నెక్స్ట్ టైం డైరెక్షన్లో చేయాలన్నా? డెఫినెట్లీ, వై నాట్. ఓకే. ఈ చౌర్యపాఠం షూటింగ్ మొత్తం కూడా మీకు ఏం నేర్పించింది, ఏం నేర్చుకున్నారు? డెబ్యూగా సైన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి అప్పుడు తెలుగు రాదు, యాక్టింగ్ కూడా పర్లేదు అలా. మోడలింగ్ చేసేదాన్ని, బట్ స్టిల్ కెమెరాకి మూవింగ్ కెమెరాకి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఇక్కడ సెట్కి వచ్చినప్పుడే తెలిసింది. అదే డిప్లొమా ఇన్ యాక్టింగ్ ఇన్ ముంబై, బట్ నేర్చుకునేది ఆన్ గ్రౌండ్ చేసేది చాలా డిఫరెంట్ ఉంటుంది. అక్కడ కొంచెం బేసిక్స్ నేర్చుకోవచ్చు, బట్ యాక్చువల్ కెమెరా ముందు చేస్తేనే వస్తుంది. ఇంట్లో ఎంత ప్రాక్టీస్ చేసినా, మిర్రర్ వర్క్ అని చెప్తారు, మెథడ్ ఎంత చేసినా యాక్చువల్గా ఎప్పుడు మీరు షూట్ చేస్తారు ప్రాజెక్ట్ కోసం, అప్పుడే ఐ థింక్ అట్లీస్ట్ నాకైతే అలానే వర్క్ అయింది. సో ఎవ్రీథింగ్ బేసిక్స్గా ఏది నేర్చుకున్నాను అండ్ ఇంక్లూడింగ్ ద లాంగ్వేజ్, అది ఈ ప్రాజెక్ట్ నుంచి. ఓకే, రైట్. ఎవరు మీకు ఇక్కడ తెలుగులో ఫేవరెట్ హీరో హీరోయిన్ అంటే ఎవరు? ఒకటే చెప్పాలా? మీ ఇష్టం, ఒకరు చెప్పినా పర్లేదు, ఒక 3 names. అనుష్క శెట్టిది అరుంధతి మూవీ చాలా ఇష్టం. అంటే హీరోయిన్ అంటే ఆ మూవీలో వాళ్ళు చాలా నచ్చారు. ఓకే, ఓకే. అండ్ సమంత గారు ప్రీవియస్లీ, అంటే ఇప్పుడు కూడా ఇట్స్ ఆ బిగినింగ్ రోజులో వచ్చిన మూవీస్ విల్ మేక్ మై మూడ్ ఎనీ డే. అంతా ఒక ఇఫ్ యువర్ డే ఇస్ నాట్ సో గుడ్, యూ కెన్ జస్ట్ వాచ్ దోస్ ఫిల్మ్స్ అండ్ యుల్ ఫీల్ రియలీ గుడ్. అండ్ హీరోలో ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది ఇది వెంకటేష్ గారు, తర్వాత ఓకే. హీరోయిన్స్ మాత్రం అంటే ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అంటే వాళ్ళు ఇద్దరు కూడా తెలుగులో గుర్తొస్తారు ఇప్పుడు. సో లేడీ ఓరియంటెడ్ మూవీస్ వాళ్ళు చేస్తారు. సో ఇద్దరు కూడా వాళ్ళ నేమ్స్ చెప్పారు. అంటే వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ వేరే వాళ్ళు చేస్తే అది ఉండదు సేమ్గా. అలాంటి క్యారెక్టర్స్ అందరికీ దొరకడం చాలా కష్టం, అండ్ దెవ్ గాట్ ఇట్ అండ్ దెవ్ డన్ ఇట్ రియలీ వెల్. ఓకే, రైట్. హీరో గారు మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ నాకు కూడా వెంకటేష్ గారనే ఫ్యాన్, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యాన్. ఓకే. సో బయట మాట్లాడుకుని వచ్చారా? వెంకటేష్ గారి పేరు చెప్తాను. లేదు, నేను కర్ణాటకలో ఉన్నప్పుడు వెన్ ఐ యూస్ టు వాచ్ తెలుగు ఫిల్మ్స్ ఇన్ ద సిరీస్, అప్పుడు ఐ యూస్ టు వాచ్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు చిన్నప్పటి నుంచి ఆయన ఫ్యానే, ఎందుకంటే
మా మమ్మీ కూడా ఆయన ఫ్యానే. సో అలా వచ్చిందేమో నాకు తెలియదు. సో కానీ ఇన్స్పిరేషన్ మాత్రం చిరంజీవి గారు, నాని అన్న, విజయ్ సేతుపతి గారు, రీసెంట్గా వచ్చిన కిరణ్ అబ్బవరం గారు కూడా. అంటే ఎక్కడో హోప్, రవితేజ గారు కూడా హోప్ లూజ్ అయినప్పుడు మనకి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాళ్ళు చూసి ఓకే మనం చేయగలం, అచీవ్ చేయగలం, ఒకరోజు మనకు వస్తుంది అనే ఒక చిన్న హోప్ వస్తుంది వీళ్ళని చూస్తే. ఈవెన్ త్రినాథ్ గారు ఎవరితోనైనా అంటే స్క్రీన్ షేర్ చేసుకుందాం అని మీకు అనిపించి ఎవరు అలా స్క్రీన్ షేర్ చేసుకుందాము అని నాకు విజయ్ సేతుపతి గారితో అనిపిస్తుంది. ఓకే. సో ఆయనతో అనిపిస్తుంది, మన నాని గారితో కూడా అనిపిస్తుంది, చిరంజీవి గారితో అనిపిస్తుంది. డిఓపిగా కార్తీక్ ఘట్టమనేని నేమ్ ఉందా ఈ మూవీ? ఆయన పేరు సినిమాకి సార్, ఈ సినిమాకి సూపర్ ఫోటోగ్రఫీ ఉంటుంది. రెండోది ఏంటంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోరు డేవ్స్ అండ్ చాలా బాగా చేశాడు. చాలా బాగా సాంగ్స్ కూడా మీరు విన్నారు. ఆడపిశాచం సాంగ్ డిఫరెంట్ సాంగ్ ఒక్కసారి, అండ్ 2 సూపర్ మెలోడీస్ అండ్ 2 ఏమో సిచ్యువేషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బేస్డ్ సాంగ్స్. సో డేవ్స్ అండ్ ఈ డిడ్ వెరీ వెల్ జాబ్. మీరంటే ఎన్ని రోజులు పెట్టుకున్నారు కార్తీక్ గారు? మీరు డిస్కస్ చేసినప్పుడు ఎటువంటి చేంజెస్ చేశారు? ఎంత టైం పట్టింది మొత్తం షూటింగ్? షూటింగ్ ఆల్మోస్ట్ ఒక 63 days అయింది. షెడ్యూల్స్ కొంచెం గ్యాప్స్లో పెట్టుకున్నాము, ఎందుకంటే సెట్ బిల్డింగ్స్ ఉండే కొన్ని. సో ఒక్కొక్క సెట్కి తగ్గట్టు దాని తగ్గట్టు ఆ షెడ్యూల్స్లో చేసాము. ఓకే. ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నీ కూడా కొంచెం కంటెంట్ కొత్తగా ఉంటేనే ఆడియన్స్ వస్తున్నారు. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ కానీ డబ్ మూవీస్ అయినా కానీ కొంచెం కాన్సెప్ట్ ఏదైనా కొత్తగా ఉంటే అట్రాక్ట్ చేస్తేనే వస్తారు. సో దీన్ని మీరు అలా ఆ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ ఎలా మలిచారు దాన్ని? ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ మీరు మంజుమల్ బాయ్స్ అన్నారు, నేను అది 2 సార్లు చూసాను థియేటర్లో. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. స్టోరీలో క్యూరియాసిటీ ఉంటుంది, ఏం జరగబోతుంది నెక్స్ట్, అందులో ఏంటంటే వాడు ఎలా బయటకు వస్తాడు, వాడిని ఎలా తీసుకొస్తాడు అనే క్యూరియాసిటీ ఉంటుంది. ఇక్కడ కూడా మేము ఆ క్యూరియాసిటీ అనేది, ఆ థ్రిల్ అనేది బిల్డ్ చేస్తూ, అండ్ డెఫినెట్లీ మన తెలుగు ఆడియన్స్ తగ్గట్టు రైటింగ్ ఉంచి అండ్ మ్యూజిక్ కూడా చాలా ఎంగేజింగ్గా క్రియేట్ చేసాం. ఆ స్క్రీన్ ప్లే వైజ్ మాత్రము ఆడియన్స్ని ఎగ్జైట్ చేయడానికే డిజైన్ చేస్తుంది అది. ఓకే. ఎందుకు మొండెడ్డి గారు సజెషన్ తీసుకున్నారా? స్క్రిప్ట్ అప్పుడు లేదు, బట్ ఇనీషియల్లీ చేస్తున్నప్పుడు ఆయన చాలా సజెషన్స్ ఇచ్చారు, స్టోరీ వైజ్ కానీ హౌ టు గో హెడ్ ఇన్ జనరల్, డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఏంటి ఎలా అనేది. ఓకే. వైపు త్రినాథరావు గారు, వైపు చంద్రమోహన్ గారు అండి మిమ్మల్ని గైడ్ చేయడానికి పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. గైడెన్స్ మిస్టేక్స్ ఏమైనా అవుతున్నా ఆ గైడెన్స్ ఉండే. ఓకే, రైట్. చాలా అదృష్టవంతుడు. అదే అనుభూతున్నాను. బడ్జెట్ విషయంలో ఎప్పుడైనా మీరు ఏమన్నా ఫీల్ అయ్యారా? ఏంటి ఏమన్నా ఎక్కువ అవుతుందా ఏంటి అనేది? త్రినాథరావు గారు ఎలా రియాక్ట్ అవుతారు రేపు మనం బడ్జెట్ ఏమన్నా? అదొక ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ అ ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ట్రీట్ చేస్తారు, ఎప్పుడు బడ్జెట్ బర్డన్ అనేది పెట్టలేదు ఎక్కువ. ఈ లాస్ట్ మూవీ మజాకా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అవి అన్నీ కూడా బాగా పెరిగినాయి. మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వచ్చిందా? రాలేదు. ఎందుకని, ఎక్కడ మిస్ఫైర్ అయిందంటారు? మిస్ఫైర్ అంటే దానికి సో మెనీ రీజన్స్. దానికి చాలా మేము తర్వాత దాని గురించి ఎందుకు అయింది అంటే మనం స్వయంకృతాపరాధం కొంచెం ఉంది, మనం చేసిన మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. 2 రాంగ్ ఫిబ్రవరి డేట్ అనేది ఎందుకు రాంగ్ డేట్ అని అది ఇలా కొన్ని మళ్ళీ మేము దాన్ని రికలెక్ట్ చేసుకున్నాం. అవును, ఇవన్నీ మనం మిస్టేక్స్ చేసాం, ముందు సినిమాలు ఎక్కడ చేయలేదు, దీనిలో ఎక్కడ చేసాం అన్నది కొంచెం మేము రికలెక్ట్ అయ్యాం. ఓకే. ప్రతిదీ లెసనే కదా బ్రదర్. డైరెక్టర్గానే అంత నేర్చుకున్నారంటే ప్రొడ్యూసర్గా చేస్తున్నప్పుడు ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండుంటారు సబ్జెక్ట్ విషయంలో. ప్రొడ్యూసర్గా రాబోసరికి ఏమైందంటే కొంచెం భయం, ఫస్ట్ టైం ప్రొడ్యూసింగ్గా. సో కొంచెం భయం ప్రతి విషయంలో కొంచెం అడిషనల్ కేర్ అన్నీ తీసుకొని చేసాం సినిమా. ఇంకా రాజీవ్ కనకాల గారు మెయిన్గా ఈ మూవీలో ఎక్కువ కనిపిస్తున్నారు. సో రాజీవ్ కనకాల గారు ఎలా వచ్చారు ఈ స్టోరీలోకి, ఎట్లా చెప్పారు? రాజీవ్ గారు క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నప్పుడు త్రినాథ్ గారు సజెస్ట్ చేశారు, రాజీవ్ గారిని ఒకసారి కలిసి ట్రై చేయండి, ఆయన వర్కౌట్ అవుతారని. రాజీవ్ గారు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు, క్యారెక్టర్ కొంచెం డిఫరెన్స్ ఉంది, ఆయన రెగ్యులర్ చేసే క్యారెక్టర్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయడానికి ఉంది, ఆయన కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంది అని చెప్పి ఆయన నచ్చి స్టార్ట్ చేశారు. ఫస్ట్ డే ఆయన క్యారవన్ దిగ్గానే డిఫరెంట్ లుక్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ కనిపించింది. ఓకే. సో ఆయన చాలా ఎంజాయ్ చేశారు వర్క్ చేయడము, మాకు చాలా కొత్తగా ఉండే టీం అందరికీ ఆయనతో వర్క్ చేయడము. సో ఫైనల్లీ 25th రిలీజ్ చేయబోతున్నారు, ఏమైనా టెన్షన్ ఫీల్ అవుతున్నారో మీ అందరికీ? అంటే మీకు ప్రొడ్యూసర్గా కూడా ఫస్ట్ మూవీ కాబట్టి అందరికీ ఒక ఫస్ట్ మూవీ లాగా అనుకోవచ్చు.
సో ఏం రన్ అవుతుంది మైండ్లో రిజల్ట్ మీద? నాకైతే టెన్షన్ రన్ అవుతుంది. ఓకే, ప్రాఫిట్ వస్తుందా లేదా? వే ఆఫ్ మేకింగ్ కానీ వే ఆఫ్ రైటింగ్ కానీ ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. సో ఆ విషయాల్లో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఈ సినిమాకి. సో కాబట్టి ఈజీగా కనెక్ట్ అవుద్దని ధైర్యం ఒక పక్క ఉన్నా, మళ్ళీ ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ కానీ భయం కూడా ఉంది. ఓకే, రైట్. మీకు ముందు 2 సినిమాలు రిలీజ్ అయినా ఒక్కొక్క మూవీకి అలానే ఉంటుంది. ఆల్సో ఇది డెబ్యూగా సైన్ చేసిన ఫిల్మ్, బట్ ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ ఆన్ దిస్ అవుట్పుట్. ఇప్పుడు ఈవెన్ ఇఫ్ ఐమ్ టెలింగ్ ఓన్లీ అబౌట్ మై సెల్ఫ్, ఆన్ స్క్రీన్ అవుట్పుట్ ఏముంది, ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దిస్ వన్ దాన్ వాట్ ఎవర్ హ్యాస్ రిలీజ్ టిల్ నౌ. సో మోర్ హోప్స్ నాకు. రైట్. సో మీకు డే దగ్గరికి వచ్చేసరికి ఆర్పిఎం పెరుగుతుంది, ఆర్పిఎం. సో రిలీజ్ షూటింగ్ చేసినప్పుడు అలా చేసేసాం, కానీ సరదాగా రిలీజ్కి దగ్గరగా ఉన్నప్పుడు ఒకటి హ్యాపీనెస్, ఓకే పీపుల్ విల్ ఎక్స్ప్లోర్ అవర్ మూవీ, వాచ్ అవర్ మూవీ అని. ఓకే. ఇంకోటి ఏంటంటే టెన్షన్, ఎలా వెళ్తుంది అని. సో లార్జర్ దాన్ లైఫ్ మూవీ నాకు ఇది. అంటే లైక్ 2 years కష్టపడ్డాం కదా, కష్టం ఎక్కువ పడ్డాం. సో ఈ మూవీ తర్వాత మీ కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది డిసైడ్ అవుతుంది అని అనుకుంటున్నారా? కైండ్ ఆఫ్ యా. నెక్స్ట్ మూవీస్ ఏమైనా సైన్ చేస్తారా ఈ మూవీ రిజల్ట్ తర్వాత? 2 ఉన్నాయి స్టోరీస్. సో దీని తర్వాత స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం. సో యా. ఓకే, రైట్. మీ మైండ్లో ఏ రన్ అవుతుంది? టెన్షన్ అయితే ఉంది, బట్ అలాగే మంచి సినిమా తీసాము, మంచి సినిమా తీసుకెళ్తున్నాం జనాల్లోకి. ఓకే. వాళ్ళు వచ్చి చూడడం ఒకటే బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఉంది. అందరం అనుకున్న దానికంటే అందరం మా సొంత లిమిట్స్ని పుష్ చేసుకొని మరీ ఎఫర్ట్ పెట్టాము. ఇంద్ర కూడా లైక్ ఈ సినిమాకి తన లిమిట్ ఏంటి అని లేకుండా ఎఫర్ట్ పెట్టాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ ఎఫర్ట్ అది ఇంకా పే ఆఫ్ అవుతుంది అని అనుకుంటున్నాము. సో సినిమా బాగుంది, బాగా చేసాము, ఇంకా జనాలే చెప్పాలి. రైట్. సో డెఫినెట్గా మంచి సినిమా వస్తే మన తెలుగు ప్రేక్షకులు డెఫినెట్గా ఆదరిస్తారు. చిన్న సినిమాని పెద్ద హిట్ చేస్తారు. కలెక్షన్ పరంగా కూడా మంచి కలెక్షన్ వచ్చేలాగా చేస్తారు. కాబట్టి డెఫినెట్గా మీ సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నాం. సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.